హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు చెస్ వరల్డ్. మన తెలుగు వారి కోసం చెస్ డెవలప్ చేయడం కోసం నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. టుడే టాపిక్ వచ్చేసి ఎప్పుడు మన తెలుగు వారి కోసం ఎవరు చేయలేని వీడియో అయితే చేస్తున్నాను. ఓపెనింగ్స్ గురించి ప్రతి సండే అయితే ఒక వీడియో ఉంటుంది. మన ఛానల్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ జరుగుతాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను, మీరు చూడండి కొన్ని రోజుల తర్వాత. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే కనుక నేను ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు మనం వచ్చేసి ఈరోజు మనం చూసే ఓపెనింగ్ పేరు రూయి లోపెజ్ ఎక్స్చేంజ్ వేరియేషన్. ఇప్పుడు వరకు ఎవరో చేయలేదు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం అవ్వదు. ఓకే, లెట్స్ స్టార్ట్. రూయి లోపెజ్ ఎక్స్చేంజ్ వేరియేషన్ స్టార్ట్స్ విత్ e4, pawn to e4, pawn to e5, knight f3 attacking the pawn, knight c6 protecting the pawn, bishop to b5 attacking the knight. ఇక్కడ ఎందుకు అటాక్ చేస్తున్నారంటే ఈ పాన్ అనేది క్యాప్చర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది డిఫెండర్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం టేక్ చేస్తే ఖచ్చితంగా ఈ పాన్ అయితే హ్యాంగ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చాలా గ్రాండ్ మాస్టర్స్ అలాగే చాలా గేమ్స్లో పాన్ టు f6 అయితే ప్లే చేస్తారు. ఇది కూడా ఒక టాపిక్కే. నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో అయితే కవర్ చేస్తాను దాన్ని. టుడే ఈ టాపిక్ వచ్చేసి a6 పాన్తో దీన్ని అటాక్ చేయడం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బిషప్ క్యాప్చర్స్ నైట్, పాన్ క్యాప్చర్స్ బిషప్. మీరు అత్యాసతో ఇక్కడ ఉన్న పాన్ క్యాప్చర్ చేశారంటే, e5లో ఉన్న పాన్ క్యాప్చర్ చేశారంటే అది చాలా డేంజర్ ఫ్రెండ్స్. సపోజ్ ఎగ్జాంపుల్కి అయితే చూద్దాం. నైట్ క్యాప్చర్స్ పాన్ ఆన్ e5, క్వీన్ టు d4. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు అయితే అటాక్ అవుతున్నాయి. ఉదాహరణ సేవ్ చేస్తే ఉదాహరణ అయితే ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ నైట్ టు g4, క్వీన్ టేక్స్ పాన్ అండ్ చెక్. ఖచ్చితంగా వైట్ అయితే ఇక్కడ దీన్ని చెక్ని అడ్డు పెట్టుకోవడానికి క్వీన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి, వేరే ఆప్షన్ అయితే ఉండదు. అప్పుడు క్వీన్ టేక్స్ క్వీన్ అండ్ కింగ్ టేక్స్ క్వీన్. ఇప్పుడు వైట్కి అయితే క్యాజ్లింగ్ అనే మూవ్ అయితే కోల్పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని వైట్ అనే వైట్ కింగ్ యొక్క ప్రొటెక్షన్ అయితే లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్గా విన్ అయ్యే ఛాన్స్లు అయితే బ్లాక్ అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకనే మనం దీన్ని క్యాప్చర్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, ముందున్న పొజిషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మెనీ గేమ్స్లో గ్రాండ్ మాస్టర్స్ ఆడిన మ్యాచెస్లో గట్రా మెయిన్ లైన్ అయితే ఇది ఫ్రెండ్స్. క్యాజ్లింగ్ అయితే చేసుకోవాలి. మెయిన్ లైన్ ప్రస్తుతానికి చెప్తున్నాను, ఇంకా అన్నీ కవర్ చేయాలంటే నా వల్ల కాదు. మెయిన్ లైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సింపుల్గా అయితే దీన్ని క్యాప్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేసిన తర్వాత d4లో పెట్టి ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకుంటాడు కానీ చెక్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. మన క్వీన్ అయితే లాస్ అవ్వం. అలా క్యాజ్లింగ్ మూవ్ అయితే ఆల్రెడీ మనం చేసేసాం. తరువాత ఇంకోటి మెయిన్ మూవ్ వచ్చేసి e1 ఫ్రెండ్స్. పిన్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఈ బ్లాక్ అనేది క్వీన్ అయితే లాస్ అవుతుంది. అందుచేత మనం ఇక్కడ దీని అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ పాన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. దీనికోసం దీన్ని అడ్డు వేయడానికి బ్లాక్ యొక్క బెస్ట్ మూవ్ ఏంటంటే బిషప్ టు g4 ఫ్రెండ్స్, పిన్నింగ్ ది నైట్. ఇప్పుడు ఈ నైట్ ఎక్కడన్నా మూవ్ అయితే క్వీన్ అనేది లాస్ అవుతుంది ఫ్రెండ్స్. అందువల్ల నైట్ని అయితే దీంతో క్యాప్చర్ చేయడానికి అయితే కుదరదు ఫ్రెండ్స్. ఇది మనకి వైట్కి అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం అటాక్ చేస్తుంది ఫ్రెండ్స్. పాన్ టు h3 అటాకింగ్ ది బిషప్ ఇన్ g4. ఇక్కడ చిన్న ట్రిక్ ఫ్రెండ్స్, బ్లాక్కి బాగుంటుంది ట్రిక్. పాన్ టు h5. ఈడేంటి వెరువాడు మొత్తం బిషప్ని ఇచ్చేసాడు అనుకుంటున్నారా? చాలా ట్రిక్ ఫ్రెండ్స్, ఇది మీరు నేర్చుకోవాల్సిన ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చంపింది అనుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో మనం చంపుతాం. ఇప్పుడు ఇది అటాక్ అయితే అవుతుంది. ఖచ్చితంగా దీన్ని అయితే మూవ్ చేస్తుంది.
సపోజ్ దీన్ని మూవ్ చేసింది అనుకోండి, ఇక్కడికి మనం క్వీన్ టు H4. దీన్ని అయితే అన్స్టాపబుల్ చెక్మేట్ ఫ్రెండ్స్. ఎక్కడికైనా చెక్మేట్ ఫ్రెండ్స్, అన్స్టాపబుల్. ఈ ఫైల్ అయితే ఓపెన్లో ఉంది కదా ఫ్రెండ్స్, అన్స్టాపబుల్ చెక్మేట్. అందుకోసం మనం దీన్ని అయితే తీయం. అలాగే ఈ నైట్ని తీయకుండా అలాగున్నా అది కూడా చెక్మేట్ అవుతుంది ఫ్రెండ్స్. చెక్మేట్ కాదు కానీ బ్లాక్ అయితే విన్నింగ్ ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇలాగే ఉండిచ్చి ఈ పాన్ టు D3 వేసిందంటే ఫర్ డెవలపింగ్ మైనర్ పీసెస్ కోసం పాన్ టు D3 వేసింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మనం సింపుల్గా దీన్ని క్యాప్చర్ చేస్తాం. క్వీన్ క్యాప్చర్ చేస్తుంది. మనం సేమ్ పొజిషన్లో ఈ ఫైల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఆపడానికి ఇది ఒకటే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. క్వీన్ టేక్స్ క్వీన్, పాన్ టేక్స్ క్వీన్, రూక్ టేక్స్ పాన్. మనం అయితే ఒక ఎక్స్ట్రా పాన్ అయితే విన్ అవ్వచ్చు. అలాగే మన కింగ్ అయితే ఎక్స్పోజ్ అయిపోయాడు ఫ్రెండ్స్. అసలు ఎదర పాన్స్ లేవు. సింపుల్గా అటాక్ చేసి మనం సింపుల్గా గేమ్ని అయితే విన్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే మనం ఇక్కడ ఈ బిషప్ని తీయకూడదు. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మళ్ళీని బిషప్ని ఎందుకు తీయకూడదో పాన్తో. ఇప్పుడు మనం దీన్ని తీస్తే ఎంత లాస్ అవుతుందో అర్థమైంది కదా ఫ్రెండ్స్. అందువల్ల మనమైతే దీన్ని తీయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు వైట్కి బెస్ట్ మూవ్ ఏదంటే, సపోజ్ ఇక్కడ వైట్ అనేది ఇక్కడ పెట్టింది అనుకోండి ఫ్రెండ్స్, పాన్ టు C3 పెడితే దీన్ని డెవలప్ చేయడానికి పాన్ టు C3 పెట్టిందంటే అది కూడా ఒక పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. అప్పుడు మనం సింపుల్గా క్వీన్ టు D3 పెట్టి వైట్ యొక్క డెవలప్మెంట్ని అయితే మనం క్యాన్సిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఖచ్చితంగా అవి డెవలప్ అవడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని మనం మూవ్ అయితే ఆడకూడదు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెనింగ్స్ ట్రైస్ సార్లు కూడా చూసినా మీకు అర్థమైపోవచ్చు. అలా ప్రయత్నం అయితే చేయండి చూడడానికి. ఓకే, అందుకోసం ఇప్పుడు బెస్ట్ మూవ్ ఫర్ వైట్ ఏదంటే పాన్ టు D3. ఎందువల్లంటే ఈ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే దీన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని కాపాడుకోవచ్చు. ఈ మూవ్ పెట్టగానే మనకైతే ఇంకా దీని మీద ప్రెజర్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ప్రెజర్ పెడితే అది ఎక్కడొక్కడ మిస్టేక్ అయితే చేసే ఛాన్స్లు ఉన్నాయి. దానికోసం క్వీన్ టు F6 పుట్టింగ్ ప్రెజర్ ఆన్ నైట్ ఇన్ F3. ఇక్కడ సింపుల్ మూవ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కనుక ఈ మూవ్ అయితే దీన్ని సేవ్ చేయడానికి ఉండదు. మనం సింపుల్గా ఒక పాన్ అయితే విన్ అవుతాం. ఇప్పుడు సపోజ్ ఈ మూవ్ పెట్టింది అనుకోండి, బిషప్ టేక్స్ నైట్, క్వీన్ టేక్స్, పాన్ టేక్స్. అలాగే ఇప్పుడు సపోజ్ టేక్స్ ఇక్కడ ఈ ఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. కింగ్ అనేది ఎక్స్పోజ్ అయిపోయాడు. ఓకేనా, అందువల్ల వైట్ అనేది లాస్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల మనం ఈ మూవ్ని అయితే ప్లే చేయకూడదు. సేమ్ పొజిషన్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అందువల్ల ఈ మూవ్ని అయితే మనం ప్లే చేయకూడదు. ఇక్కడ వచ్చేసి బెస్ట్ మూవ్ ఫర్ వైట్ ఈజ్ నైట్ టు D2 ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే నేనైతే ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ప్లాన్ వచ్చేసి వైట్ది దీన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ తీసుకురావడం ఫ్రెండ్స్. అందుకోసం దీన్ని పెడితే సింపుల్గా మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వైట్ అయితే ఇక్కడ పెట్టింది కదా ఫ్రెండ్స్. D2లో బ్లాక్కి బెస్ట్ మూవ్ ఏంటంటే నైట్ టు E7. ఎందుకంటే మనం G6కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలాగే F4 కొన్ని మూవ్స్ తర్వాత F4కి వెళ్ళడానికి మెయిన్ స్క్వేర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈ పొజిషన్లో
దానికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. అందుకోసం ఇది నైట్ E2 అయితే పెట్టింది. ఇప్పుడు వైట్ బెస్ట్ మూవ్ ఏంటంటే రుక్ టు E1. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, టేక్స్ చెక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. చెక్ అవ్వేటప్పుడు మనం ఇక్కడైతే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలా అని మీరు టేక్స్ చేశారంటే సింపుల్గా మీరైతే మళ్ళీ బాల్తో కొడేస్తారు ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ పెట్టిన తర్వాత మనం దీని అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. నైట్ టు G6. ఇప్పుడు మనకి ఎలాగ ఫ్రీగా ఉంది కదా ఈ స్క్వేర్ అని మీరు టేక్స్ చేశారనుకోండి, తర్వాత మీకు సరదా అవుతుంది. పాన్ టెక్స్ బిషప్ G4, పాన్ టెక్స్ G4. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నైట్ H2 ప్రివెంటింగ్ ది చెక్. ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటంటే నైట్ టు C5 అటాకింగ్ దిస్. దీన్ని అయితే మనం ఆపలేం ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ నైట్ టేక్స్ పాన్ ఆన్ G4. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, క్వీన్ గోస్ టు H4 అటాకింగ్ అండ్ అటాకింగ్. యూ కాంట్ స్టాప్ బోత్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టిన తర్వాత మనకు ఇక్కడ వచ్చే చెక్ మేట్ అయితే చెప్పడానికి ఉంటుంది. అందుకోసం దీన్ని అయితే టేక్స్ చేయకూడదు. దాని బదులు మీరు ఏదైనా మూవ్ ఇది మెయిన్ లైన్ ఫ్రెండ్స్. నేను ఏదైనా మూవ్ అని సారీగా అలా చెప్పాను. ఇది మెయిన్ లైన్. క్వీన్ టు E2 వచ్చిందంటే ఇక్కడ సింపుల్గా నైట్ టు F4 ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇదైతే వేరే దిక్కునికైతే జంప్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా వైట్ అయితే సింపుల్గా చెక్ మేట్ అయితే పెట్టేస్తుంది, మీకు తెలిసిందే. అందువల్ల మనం అయితే ఇక్కడ ఉన్న బిషప్ని అయితే టేక్స్ చేయకూడదు. మళ్ళీ ఆ పొజిషన్కి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఇది దీనైతే టేక్ చేయకూడదు, చెక్ మేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇప్పుడు వైట్ బెస్ట్ మూవ్ ఏంటంటే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ వైట్కి. D4 ఎందువల్ల అంటే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇఫ్ యూ టేక్ pawn on D4, then pawn to E5 attacking the queen goes F4. ఇలా వెళ్ళినప్పుడు ఒక ఇంటర్మీడియట్ మూవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నైట్ టు E4 అటాకింగ్ ది క్వీన్ to F5, knight G3 attacking the queen goes D7. Queen goes D7. This position we can able to take that bishop friends. Takes knight goes H2 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే చెక్ మేట్ చెప్పడానికి బ్లాక్ అయితే ఛాన్స్ అయితే ఉండదు. అందుకోసం మనం అయితే ఇక్కడ ఉన్న పాన్ని E4లో అయితే పెట్టాలనుకున్నాం. ఇప్పుడు దీని ద్వారా ఏం అర్థం చేసుకున్నామంటే దీని అయితే చంపకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు సేమ్ పొజిషన్లోకి అయితే తీసుకొచ్చేస్తాను ఫ్రెండ్స్. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీని అయితే టేక్స్ అయితే చూసారు ఫ్రెండ్స్ ఏమవుతుందో. ఫర్ సపోజ్ ఇప్పుడు టేక్స్ చేసినప్పుడు ఈ క్వీన్ అనేది ఈ ప్లేస్లో పెడితే ఏమవుతుందో కూడా చూసేద్దాం ఒకసారి. పాన్ టెక్స్ పాన్ టు E5 అటాకింగ్ ది క్వీన్ గోస్ F5. నెక్స్ట్ takes knight to H2.
Queen to h5 attacking the knight. Knight to f1 protecting this protecting the knight, and you can't play this one. Why? Because your pawn is stopping your name. Now better move. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఈ టేక్ చేయడం వల్ల ఎంత లాస్ అయితే, ఒక మైనర్ పీస్ అయితే లాస్ అయింది. అందువల్ల మనం దీన్ని అయితే టేక్ చేయకూడదు. మళ్ళీ పొజిషన్కి అయితే వచ్చేద్దాం మనం. సారీ, వైట్ ఈ మూవ్ అయితే ఈ మూవ్ అయితే ప్లే చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లాక్ టు ప్లే. బ్లాక్ కంటిన్యూస్ నార్మల్ మూవ్. దిస్ మూవ్ knight to f4 preparing in this file and closer to king. Okay friends, this position white can take the bishop. Takes pawn to g3 is the main line friends. ఎందుకంటే ఖచ్చితంగా మేట్ అయితే అవి ఛాన్స్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ ప్రెజర్ అయితే ఇది పెడుతుంది, అలాగే ఇది కూడా పెడుతుంది. దీన్ని లూజప్ చేయడానికి దీన్ని అయితే అటాక్ చేస్తాం ఫ్రెండ్స్. పాన్ టేక్స్ నైట్. Queen to f3 టేకింగ్ ది పాన్ అండ్ కవరింగ్ ది h1 స్క్వేర్. చెక్ మేట్ పెట్టడానికి అయితే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్క్వేర్ని అయితే కవర్ చేస్తుంది కాబట్టి. ఇదే ఫ్రెండ్స్ లోపేజ్ ఎక్స్చేంజ్ వేరియేషన్. కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ గేమ్ ఎండింగ్. టూ వేవ్స్ కూడా కరెక్ట్ మెయిన్ లైన్లో వెళ్తే ఇందులో ఉంటుంది. ఇందులో చెప్పొచ్చింది ఏంటంటే, ఇంకా ఇక్కడ డబుల్ పాన్ అనే వీక్నెస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ పాన్ మెజారిటీ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కింగ్ సైడ్ పాన్ మెజారిటీ అయితే ఎక్కువ ఉంది వైట్కి. నేను ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. నేను సెంటర్ ఆక్యుపేషన్ కూడా చూస్తే మనకి వైట్కి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకోసం నేను స్లైట్గా వైట్ అయితే విన్ అయ్యే ఛాన్స్లు అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాలెన్స్గానే ఉంటుంది. మీరు ఎండ్ గేమ్స్ బాగా ఆడతారంటే ఈ ఓపెనింగ్ అయితే మీరు ప్లే చేయొచ్చు సింపుల్గా. కొన్ని డ్రాబ్యాక్స్ అయితే వైట్కి ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ పాన్ మెజారిటీ ఇన్ కింగ్ సైడ్ అలాగే సెంటర్ ఆక్యుపేషన్ అయితే వైట్కి బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరో ట్రై చేయలేదు, నేను కొత్తగా మన తెలుగు వారి కోసం అలా ట్రై చేశాను. కొంత అన్కంఫర్టబుల్గా అడ్జస్ట్ అయితే అవి చూడండి. మీకు ఈ కెమెరాతో ఈ యాంగిల్లో మీకు అర్థమవుతుంది అంటే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అయితే అడగండి. అప్పుడే పోల్ అయితే పెట్టండి, కానీ పార్ట్ 2 అయితే అడగండి. ఎంత ఎక్కువ మంది పార్ట్ 2 అయితే అడుగుతారో వాళ్ళ కోసం నేను పార్ట్ 2 వీడియో అయితే చేస్తాను. పార్ట్ 2 ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ నేను చెప్పాను కదా ఇక్కడ D4 ప్లే చేస్తుందని. అదే ఫ్రెండ్స్ పార్ట్ 2 వీడియో. ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి చూపించేస్తాను దాన్ని కూడా. మొత్తం ఫుల్గా సెట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఒక నిమిషం వెయిట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా చెస్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, ట్రై చేస్తాను వీడియో చేయడానికి అయితే. E5 knight f3 protecting the pawn, attacking, takes, castling. ఈ సిచ్యువేషన్లో చాలా గ్రాండ్ మాస్టర్స్ మనకి ఇదైతే మూవ్ చేస్తారు ఫ్రెండ్స్. D4 అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇదైతే మూవ్ చేస్తారు. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా దీని యొక్క టాక్టిక్స్, దీని యొక్క ప్లాన్స్ అవి కూడా చెప్తాను. మీకు బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాను.
మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.